నెల్లూరు జిల్లాను వానగండం వీడలేదు. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 48 గంటలు వర్షాలు కురుస్తాయనే ప్రకటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు జిల్లాలో వర్షాలపై మా ప్రతినిధి విజయ్ మరిన్ని వివరాలు. నెల్లూరు జిల్లాను ఇంకా వాన ముప్పు వీడలేదనే చెప్పుకోవాలి. గత 15 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు వరదలతో ఇప్పటికే నెల్లూరులో ఉన్నటువంటి జనజీవనం స్తంభించిపోయింది. అప్పటి నుంచి తేరుకున్నటువంటి 10 రోజుల్లోనే మళ్ళీ ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధోని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా వరదలు అదేవిధంగా వర్ష బీభత్సం కొనసాగుతుండగా తమిళనాడు ప్రాంతానికి ఆనుకున్నటువంటి నెల్లూరు జిల్లాలో కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇవాళ కూడా ఇప్పటి వరకు కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయుడుపేట అదేవిధంగా గూడూరు నెల్లూరు డివిజన్లో అత్యధిక వర్షపాతం నమోదవుతూ వస్తుంది. ఇప్పటికే అటు తమిళనాడుకు చెన్నైకి ఆనుకున్నటువంటి తడలో గడిచినటువంటి 24 గంటల్లో ఇప్పటికే 12 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవగా అదేవిధంగా వెంకటగిరి బాలాయపల్లి డక్కిలి ఈ ప్రాంతాల్లో 9 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే రానున్నటువంటి 48 గంటల్లో భారీ వర్షాలు నమోదవుతాయనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అటు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. గతంలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడంతా కూడా అలర్ట్గా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు పొదలకూరు మార్గ మధ్యలో ఉన్నాం. ఇటువైపుగా దాదాపుగా ఈ ప్రాంతం నుంచి బీసీ కాలనీ మీదుగా విందూరుకు వెళ్ళేటువంటి ఈ మార్గంలో సుమారు 20 గ్రామాలకు ఇక్కడ రాకపోకలు సాగించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు ఎక్కువగా ఉండడంతో పైనుంచి వస్తున్నటువంటి వరద నీటితో అటు కాళంగి నది అదేవిధంగా స్వర్ణముఖి నది ఉప్పొంగుతూ ఉంది. ముఖ్యంగా ఆ గూడూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా గత 15 రోజుల క్రిందట దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం బీసీ కాలనీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉందో దాదాపుగా 10 అడుగుల ఎత్తులో ఇక్కడ వరద నీరు గతంలో ప్రవహించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే గతంలో వచ్చినటువంటి ఈ బీభత్సవానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా మళ్ళీ అలాంటి వరద ముప్పు ఏమన్నా మాకు ఉంటుందా అనేటువంటి ఆందోళన ఇక్కడ ఉన్నటువంటి వాసులందరూ కూడా ఉన్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అటు జలాశయాలు కావచ్చు అదేవిధంగా అన్ని చెరువులన్నీ కూడా ఇప్పటికే అటు నిండు కుండలాగా ఉండడంతో మళ్ళీ ఒకవేళ అత్యధిక వర్షపాతం నమోదైతే మళ్ళీ ఆ జలాశయాలకు దిగువనున్నటువంటి చెరువులంతా కూడా గండ్లు పడి మళ్ళీ వరద నీరు మా గ్రామాలను ఎక్కడ ముంచెత్తాయనేటువంటి ఆందోళన ఇక్కడ జిల్లా వాసుల్లో కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక బలగాలు కూడా జిల్లాకు వచ్చాయి. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్ని ఎక్కడెక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా అధికారులందరూ కూడా మోహరించున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు లేనప్పటికీ రాబోయేటువంటి 48 గంటల్లో నెల్లూరు జిల్లాలో ఇదే విధంగా అత్యధిక వర్షపాతం నమోదవుతుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లావాసులందరూ కూడా ఆందోళన భయభ్రాంతులు చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా అత్యధిక వర్షపాతం కానీ నమోదైతే మళ్ళీ గూడూరు అదేవిధంగా నాయుడుపేట సూలూరు ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు పొంగితే ఖచ్చితంగా ఈ ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ వరద ముప్పు కొనసాగుతుందని చెప్పుకోవాలి. మొత్తం మీద వానగొండం తగ్గాలని చెప్పి మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటికే నెల రోజుల పాటు జిల్లాని వణికించినటువంటి ఈ వరద ముప్పు మళ్ళీ మరోసారి అలాంటి పరిస్థితి చూడలేమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా వాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ, నెల్లూరు.